హలో ఫ్రెండ్స్, మనం చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాం. నా లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ తీసుకోవడం జరిగింది. కొన్ని ఫ్యామిలీ కండిషన్స్ వల్ల వాటి వల్ల నేను కొంత లాంగ్ టైం తీసుకున్నాను. బట్ ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. బిగినర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్తాం అనుకుంటున్నానంటే, ఎవరైనా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, వాళ్ళ మైండ్ సెట్, సైకాలజీ గురించి వాటి గురించి మేజర్గా డిస్కస్ చేద్దామని నా ఉద్దేశం. యాక్చువల్గా నేను ఈ వీడియోస్ క్రియేట్ చేయడానికి మేజర్ కారణం కొంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ అందరికీ అందిద్దామనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. దట్టు ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళు అలా పూర్గానే లైఫ్ అంతా లీడ్ చేయకూడదు. పూర్ మస్ట్ బి రిచ్. ఓకే, సో దీనికి మేజర్ డిపెండెన్సీ ఏంటంటే మైండ్ సెట్. ఓకే, రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, పూర్ పీపుల్ యొక్క మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఈవెన్ పూర్ పీపుల్ కూడా సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తూ కొంత సేవ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా దే కెన్ ఎర్న్ సో మచ్ మనీ ఇన్ ద లాంగ్ రన్. దాని గురించి బేస్ చేసుకుంటూ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే హౌస్ వైఫ్స్ కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ని గెయిన్ చేసి వాళ్ళ తర్వాత తరానికి నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక స్టాక్ మార్కెట్ చాలా మంచి అవకాశం. ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాను, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అవి చెప్పాను. అవన్నీ సెక్యూర్డ్. బ్యాంక్ డిపాజిట్స్ కానీ, గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, సుకన్య సమృద్ధి యోజన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, అవన్నీ కూడా మీకు సెక్యూర్డ్ ఇన్కమ్. బట్ మీకు ఆ సెక్యూర్డ్ ఇన్కమ్ సరిపోదు. రోజు మనం చూస్తూనే ఉన్నాం. రోజు మనకి మార్కెట్లో ఉన్న ప్రైస్లు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి ఐటెం కాస్ట్ పెరుగుతుంది, ప్రతిదీ మనకి ఖర్చులు పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా మన ఇన్కమ్ లేకపోతే రేపొద్దున మనం బాగా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. సో పెరుగుతున్న ఖర్చులకి తగ్గట్టుగా మళ్ళీ మనం బిల్డ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఈరోజు వర్క్ చేయగలుగుతున్నాం, ఈరోజు కష్టపడగలుగుతున్నాం, కొంత డబ్బులు సేకరిస్తున్నాం. ఆ డబ్బులు ఈరోజు నీడ్స్కి ఖర్చు పెట్టేసుకుని ఈరోజు హ్యాపీగా ఉంటానంటే సరిపోదు. రేపన్న రోజు గురించి కూడా ఆలోచన చేయాలి ఫ్రెండ్స్. సో మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ యాక్టివ్ ఇన్కమ్ అంటే కనుక మనం ఏదో ఒక జాబ్ చేసుకుంటూ మంత్లీ శాలరీ ఎర్న్ చేస్తూ, ఏదో చిన్న వర్క్లు చేసుకుంటూ మంత్లీ శాలరీ ఎర్న్ చేసుకుంటూ, ఆర్ డే వైజ్ శాలరీ, ఓకే, రోజు కూలీలు సంపాదిస్తూ ఆ మనీతో మనం సంతృప్తి పడిపోతున్నాం. కానీ ఒకరోజు మనం వర్క్ చేయలేకపోవచ్చు డ్యూ టు వేరియస్ రీజన్స్. యాక్సిడెంట్స్ కావచ్చు, డ్యూ టు సో మెనీ ప్రాబ్లమ్స్. మనం కష్టపడలేని రోజులు కూడా ఉంటాయి, లేకపోతే ముసలితనం కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా కష్టపడలేని టైంలో మనకి కొంత ఇన్కమ్ జనరేట్ కనుక అవుతుంటే వీ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. దాని గురించే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కనుక చూస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఈజీ. నీ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ మన గోల్ ఏమవ్వాలంటే, నేను చేసే ఇన్వెస్ట్మెంట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి, ఫ్యూచర్లో నాకు వాల్యూ వచ్చేటట్లు ఉండాలి అనేది మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ గురించి, దట్టు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాను. సో స్టాక్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్, మనకి కొన్ని బేసిక్ నాలెడ్జ్ కావాల్సి ఉంటుంది. ఆ బేసిక్ నాలెడ్జ్, దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం. నేను ఈ వీడియోస్ ఏవైతే చేస్తున్నానో అది పీపుల్కి హెల్ప్ఫుల్ అవ్వాలని, ఓకే, దీని నుంచి కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి వాళ్ళు మార్చుకునే విధంగా ఉండాలని నా కోరిక. నేను ఈ వీడియోస్ ఏవైతే నేను చెప్తున్నానో ఆ స్టాకుల్లోనే మీరు పెట్టుబడి పెట్టడం, ఆ స్టాకుల మీదే మీరు చూడడం అనేది చేయకండి. మీ ఓన్ రీసెర్చ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని నాలెడ్జ్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. సో స్టాక్ మార్కెట్కి మీరు ముందు వెళ్ళాల్సినప్పుడు
సో ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇందులో నా ఫస్ట్ కంటెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కొంత గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్, మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా మేజర్ ఇష్యూ సైకాలజీ. మీ సైకాలజీ మీదే మీ స్టాక్ మార్కెట్ యొక్క సక్సెస్ ఫెయిల్యూరు డిపెండ్ అవుతుంది. ఈ సైకాలజీ యాక్టివిటీలో కనుక పక్కాగా ఉంటే మీరు స్టాక్ మార్కెట్లో మీరు చాలా మంచి హైట్స్ రీచ్ అవ్వగలరు ఫ్రెండ్స్. మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే సైకాలజికల్గా చూడాలంటే ఉమెన్ మంచిగా సైకాలజీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అన్ని రకాలు ఆలోచిస్తారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఎలా చేస్తే మనకి ఇంటికి యూజ్ అవుతుంది, ఎలా చేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ ఒక భయంతో కూడిన శ్రద్ధతో ఇన్వెస్ట్మెంట్ అయితే వాళ్ళు చేయగలరు. యాజ్ ఏ మేల్ వాళ్ళు ఏం చేయగలరంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అన్ని చోట్ల కూడా దూకుడు ప్రదర్శిస్తారు. వాళ్ళ మీద హయ్యర్ అథారిటీ పెద్దగా ఉండదు. కానీ ఉమెన్ షీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ షీ ఈజ్ ఆన్సరబుల్ టు ఎ మెన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఉమెన్ మెన్కి రెస్పాన్సిబుల్గాను ఉండాలి, అట్ ద సేమ్ టైము అకౌంటబుల్గా కూడా ఉండాల్సి ఉంటుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ భయపడుతూ వాళ్ళు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు అన్నమాట. సో ఈ సైకాలజీ విషయంలో ఉమెన్ బెటర్గా పెర్ఫామ్ చేయగలరు. అట్ ద సేమ్ టైం ఉమెన్ కనుక కాన్సన్ట్రేట్ చేస్తే స్టాక్ మార్కెట్ నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ని ఈజీగా జనరేట్ చేయగలరు. కానీ ఫ్రెండ్స్, ఒక్క విషయం నేర్చుకోవాలి, మీరు ఒక్క విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు లాభాలే సంపాదిస్తాం అనేది అనుకోకండి. స్టాక్ మార్కెట్లో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. సమ్ టైమ్స్ నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానికన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఈ స్టాక్ మార్కెట్ అనే దాంట్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ నేను సైకాలజీ ఇన్ స్టాక్ మార్కెట్ అనే విషయంలో చెప్తాను. నెక్స్ట్, మనీ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనీని ఎలాగా చూసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు మనీని ఏం చేయాలి, ఎలాగా మనం వాటి గురించి కూడా మనం తర్వాత రాబోయే వాటిలో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్, వేరియస్ ఇష్యూస్ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో స్టాక్ మార్కెట్లో ఉన్న వేరియస్ ఇష్యూస్, అందులో ఉండే వొకాబులరీ, ఆ స్టాక్ మార్కెట్లో మీకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్, ఆ విషయాలన్నీ కూడా మనం స్టడీ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్, పాపులర్ వెబ్సైట్స్ ఫర్ స్టాక్ మార్కెట్. మేజర్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్ఫర్మేషన్ చేయాలంటే కానీ సంపాదించాలంటే యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ వేరియస్ వెబ్సైట్స్. ఆ విషయాలు కూడా మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్, స్ట్రాటజీస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్ట్రాటజీని ఎలా ఫాలో అవ్వాలి, ఆ స్ట్రాటజీస్ ఎలా ప్లాన్ చేయాలి అనేది మనం కమింగ్ ఇష్యూస్లో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. సో స్టాక్ మార్కెట్లో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ మోస్ట్ అడ్మైరబుల్ పర్సన్ ఈజ్ వారన్ బఫెట్. స్టాక్ మార్కెట్లో ఎవరు వర్క్ చేస్తున్నా, స్టాక్ మార్కెట్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకి దేవుడు ఎవరంటే వారన్ బఫెట్. ఈ వారన్ బఫెట్ అనే ఆయన చాలా ఇష్యూస్ మనకి స్టాక్ మార్కెట్ గురించి చెప్పడం జరిగింది. వీటిలన్నిటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో హీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అండ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈయన చాలా సక్సెస్ఫుల్ పర్సన్. సో ఈయన మేజర్ ఐడియా ఏంటంటే వాల్యూ ఇన్వెస్టింగ్. ఏ వస్తువుకైతే వాల్యూ ఉందో ఆ వస్తువు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాల్యూ ఇన్వెస్టింగ్ అనే దాని మీద ఈయన మేజర్ కాన్సన్ట్రేషన్. ఒక వస్తువు ఇంపార్టెంటా కాదా, ఒక స్టాక్ ఇంపార్టెంటా కాదా, ఆ స్టాక్కి అంత అంత వాల్యూ ఉందా లేదా అనేది చూసి దాని ప్రకారం ఇన్వెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఆయన యొక్క గొప్పతనం. సో వారన్ బఫెట్ చెప్పిన ఫస్ట్ రూలు, మోస్ట్ ఇంపార్టెంట్ రూలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మొత్తం స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇదే మేజర్ రూల్స్. ఈయన 2 రూల్స్ చెప్పారు. ఈ 2 రూల్స్ కనుక మనం పాటిస్తే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్, రూల్ నెంబర్ 1,
నెవర్ లూజ్ యువర్ మనీ. సో ద ఫస్ట్ రూల్ ఈజ్ నీ మనీకి నువ్వు వాల్యూ ఇవ్వాలి, నీ మనీ లూజ్ అవ్వకుండా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. సో నీ మనీ నువ్వు లూజ్ కాకుండా నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటావో అది నీ ఇష్టం, కానీ మనీ లూజ్ అవ్వకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, నెవర్ ఫర్గెట్ రూల్ నెంబర్ 1. సెకండ్ రూల్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఫస్ట్ రూల్ చెప్పానో దాన్ని అసలు మర్చిపోకూడదు. అంటే అసలు మనీని లూజ్ అవ్వకూడదు, మనీ లాస్ అవ్వకూడదు స్టాక్ మార్కెట్లో అనేది ప్రైమరీ రూల్. సో దాని గురించే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. స్టాక్ మార్కెట్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం? వీ వాంట్ టు ఎర్న్ సమ్ అమౌంట్, వీ వాంట్ టు సెక్యూర్ అవర్ సెల్ఫ్. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకోకూడదు, దాని నుంచి మనం సేఫ్గా ఉండాలి. ఓకే, మేబీ హయ్యర్ రిటర్న్స్ రాకపోయినా మన క్యాపిటల్ మనకు వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి. సో నెవర్ లూజ్ యువర్ మనీ, దట్ ఈస్ ద బేసిక్ రూల్ అండ్ వీ మస్ట్ ఫాలో దిస్ రూల్. ఓకే, ఈ రూల్ కనుక మీరు పాటిస్తే కనుక స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ పొందుతారు. సో నెక్స్ట్, నెవర్ లూజ్ మనీ, స్టే రేషనల్. సో నువ్వు ఏది థింక్ చేసినా రేషనల్గా థింక్ చేయాలి. అసలు అది జరిగే పనా, జరగని పనా, జరిగేది ఏమైనా అద్భుతాలు జరిగిపోతున్నాయా, అది కరెక్ట్గా జరుగుతుందా, బేసిక్ రూల్స్ ఫాలో అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. స్టిక్ టు యువర్ హోంవర్క్. మీరు ఒక స్టాక్ని కొనాలన్నా, స్టాక్ మార్కెట్లో వర్క్ చేయాలన్నా మీరు కొంత హోంవర్క్ చేయాల్సి ఉంటుంది, కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుంటూనే యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ వెన్ రీసెర్చింగ్ బిజినెస్ ఇన్ విచ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్. సో ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు కొంత దాని గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది, కొంత రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అది ఆయన చెప్పిన మనకి గొప్ప విషయం. నెక్స్ట్, మార్కెట్ కెన్ ప్రైస్ థింగ్స్ రాంగ్. మార్కెట్ కెన్ ప్రైస్ థింగ్స్ రాంగ్. సో మార్కెట్ ఆల్వేస్ నిన్ను కరెక్ట్ డైరెక్షన్లో చూపించదు, కొన్నిసార్లు రాంగ్ డైరెక్షన్లో కూడా చూపిస్తుంది. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే ఈ రోజుకి ఓకే, ఇది నవంబర్ మంత్ 16th డేటు, ఓకే 2020. ఈ రోజు కనుక చూసుకుంటే మన స్టాక్ మార్కెట్ చాలా హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళింది. బిఫోర్ కోవిడ్, మార్చికి ముందు, కోవిడ్కి ముందు మనకి లైఫ్ అంతా నార్మల్గా ప్రశాంతంగా ఓకే రెగ్యులర్ బిజినెస్లు జరుగుతూ అంతా బాగున్నప్పుడే ఈరోజు ఉన్నంత మార్కెట్ వాల్యూ అప్పుడు లేదు. స్టాక్ మార్కెట్లో ఈరోజు నిఫ్టీ ఇండెక్స్ ఏ రేంజ్లో ఉందో ఆ రేంజ్లో అంతకు ముందు లేదు. ఓకే, అంత బిజినెస్ సక్రమంగా జరుగుతున్న రోజుల్లోనే స్టాక్ మార్కెట్ యొక్క ప్రైసు అంత లెవెల్లో లేదు. కానీ ఈరోజు స్టాక్ మార్కెట్ అదే బిజినెస్లు పడిపోయి బిజినెస్లో అంత యాక్టివిటీ లేకపోయినా స్టాక్ మార్కెట్ బాగా రైజ్ అయిపోయింది. దీన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది కరెక్టా, ఇది లేకపోతే ఇది ఒక ఆర్టిఫిషియల్ థింగా అనేది మనం సైకలాజికల్గా థింక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ప్రతి స్టాక్లో కూడా ఇలాంటి ఆర్టిఫిషియల్ నేచర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఎక్స్పీరియన్స్ మీద యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్, వాట్ ఈజ్ రియల్. సో అది మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రైస్ ఈజ్ వాట్ యూ పే, వాల్యూ ఈజ్ వాట్ యూ గెట్. ప్రైస్ ఈజ్ వాట్ యూ పే. నువ్వు ఏం పే చేస్తున్నావో దాన్ని ప్రైస్ అంటారు. నువ్వు పే చేసిన వస్తువు వల్ల నీకు వచ్చే వాల్యూ, నీకు వచ్చేదాన్ని ఆర్ నువ్వు సంపాదించేదాన్ని, నువ్వు పొందేదాన్ని వాల్యూ అంటారు. ఈ పదంలో ఆర్ ఈ సెంటెన్స్లో చాలా మీనింగ్ ఉంది ఫ్రెండ్స్. డీప్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఏదైనా వస్తువు ఎక్కువ రేటు పెట్టుకోవచ్చు, బట్ ఆ వస్తువు కొనడం వల్ల నీకెంత సౌకర్యం కలిగింది, నీకే బెనిఫిట్ జరిగింది అనేది వాల్యూ చెప్తుంది అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, డోంట్ ఫోకస్ ఆన్ షార్ట్ టర్మ్ స్వింగ్ ఇన్ ప్రైస్, ఫోకస్ ఆన్ అండర్లయింగ్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. సో నీకు షార్ట్ టర్మ్లో వచ్చిన ఆ యొక్క స్టాక్లో ఉండే డిఫరెంట్ ప్రైస్ వేరియేషన్ మీద నీ కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. నీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఆ స్టాక్ యొక్క వాల్యూ మీద ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, హై రిటర్న్స్ విత్ లో రిస్క్ ఈజ్ ద కీ. సో ద మేజర్ థింగ్ ఈజ్ హై రిటర్న్స్ విత్ లో రిస్క్ ఈజ్ ద కీ. మనం చేయగలిగిన యాక్టివిటీ ఏంటంటే హై రిటర్న్స్ రావాలి, నాకు వచ్చే ఇన్కమ్ ఎక్కువ ఉండాలి, విత్ లో రిస్క్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అనమాట. సో రిస్క్ తక్కువ తీసుకో, ఎక్కువ లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేయి. ఇది సాధారణంగా కొద్దిగా డిఫరెంట్గా అనిపించే విషయం. యాక్చువల్గా
మనకి ఏమంటారంటే మనకి తెలుగులో కానీ వాటిలో ఓకే సాహసం చేయరా డెంబక, సాహసం చేస్తే నీకు నీకు వచ్చే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయంటారు. కానీ స్టాక్ మార్కెట్లో మీరు కేర్ఫుల్గా రిస్క్ తక్కువ చేయండి, రిటర్న్స్ ఎక్కువ పొందడానికి ప్రయత్నించాలి. ఇది ఈ పాయింట్ దేనికి రిలేటెడ్ అంటే డైరెక్ట్గా ఓకే నెవర్ లూజ్ యువర్ మనీ అనేదానికి ఈ పాయింట్ చాలా యూస్ఫుల్. ఎందుకంటే మీరు తక్కువ రిస్క్ చేస్తారు, ఎందుకంటే మీ మనీ లూజ్ అవ్వకూడదని. ఎక్కువ రిటర్న్స్ పొందడానికి అవకాశాలు స్టాక్ మార్కెట్లో ఉన్నాయి, ఆ అవకాశాలను పాయింట్అవుట్ చేస్తారు. ఇది చాలా కీ రూల్. నెక్స్ట్, రిస్క్ కమ్స్ ఫ్రమ్ నాట్ నోయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. సో రిస్క్ అంటే ఏంటి? ఇక్కడ మీకు ఒక విషయం గురించి తెలియకుండా యూ వాంట్ టు డూ ఇట్, దెన్ దెర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ రిస్క్. సో నీకు కొన్ని విషయాలు తెలియకుండా నువ్వు వాటిలోకి ఎంటర్ అయిపోతే అక్కడ రిస్క్ అనే ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. నెవర్ ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్ యూ క్యాంట్ అండర్స్టాండ్. సో ఏదైనా ఒక బిజినెస్లో నీకు ఐడియా లేకపోతే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో నీకు తెలియని బిజినెస్లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే నువ్వు రిస్క్ చేస్తున్నట్టు, లేకపోతే నువ్వు బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇది కీ పాయింట్ ఇన్ అండర్స్టాండింగ్ యువర్ రిస్క్ ఫ్యాక్టర్. బై వండర్ఫుల్ కంపెనీస్. సో దెర్ ఆర్ సో మెనీ బిగ్ కంపెనీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. సో చాలా పెద్ద పెద్ద కంపెనీసు, మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. అసలు ఇండియాని నడిపించే స్ట్రాంగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇట్ ఈస్ ఫార్ బెటర్ టు బై వండర్ఫుల్ కంపెనీ ఎట్ ఏ ఫేర్ ప్రైస్ దెన్ ఏ ఫేర్ కంపెనీ ఎట్ ఏ వండర్ఫుల్ ప్రైస్. సో మీనింగ్ ఏంటంటే ఒక అద్భుతమైన కంపెనీ ఆర్ మంచి కంపెనీని ఒక నార్మల్ ప్రైస్లో కొనడం ఇంపార్టెంట్, కానీ ఒక నార్మల్ కంపెనీని అద్భుతమైన ప్రైస్లో కొనడం అనేది పెద్ద యూస్ఫుల్ కాదు. సో పెద్ద కంపెనీస్ని మంచి రేట్లో మనం ఆ స్టాక్ని మనం పికప్ చేయాలి. ఓకే, అది ఇక్కడ మేజర్ రూల్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ బిజినెస్ డస్ వెల్ ద స్టాక్ ఈవెన్చువల్లీ ఫాలోస్. సో ఏదైతే బిజినెస్, ఏ కంపెనీకి అయితే బిజినెస్ సక్రమంగా జరుగుతుందో దాని స్టాక్ కూడా సక్రమంగా ఇంప్రూవ్ అవుతుంటుంది. ఏదైతే బిజినెస్ ఓకే సరిగ్గా లేదో అక్కడ స్టాక్ కూడా వాల్యూ పెరగదు. ఈ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, వాల్యూ ఇన్వెస్ట్మెంట్లో ఇది ఒక కీ పాయింట్. నెక్స్ట్, ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్. సో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లో ఏదో 1 month 2 months నేను వచ్చి స్టాక్ మార్కెట్లో నేను సంపాదించేద్దాం అనుకుంటే అది అయ్యే పని కాదు ఫ్రెండ్స్. మీరు ఎంత ఎక్కువ కాలం ఇక్కడ స్టాక్ మార్కెట్లో మీరు లైవ్గా ఉంటారో అంతగా మీరు రిటర్న్స్ సంపాదించగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఓకే ఫ్యాటిక్గా ఫీల్ అయ్యి ఏదైనా ఒకవేళ మీరు అదంటే బద్ధకంగా ఉంటే కనుక ఇక్కడ మనం స్టాక్ మార్కెట్లో మనం పెద్దగా రిటర్న్స్ చూడలేం ఫ్రెండ్స్. సో ఇఫ్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఓయింగ్ ఏ స్టాక్ ఫర్ 10 years, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఓయింగ్ ఇట్ ఫర్ 10 minutes. సో ఒక స్టాక్లో మీరు ఒక 10 years మీరు దాంతో స్టే చేయడానికి రెడీగా లేకపోతే దాన్ని 10 minutes కూడా మీ దగ్గర ఉంచుకోకండి. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ గురించి ఆలోచించాలి. ఎంత ఎక్కువ కాలం నువ్వు ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయగలుగుతావో దాని మీదే నీ రిటర్న్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్ ఈజ్ ఇన్ యువర్ సెల్ఫ్. వారెన్ బఫెట్ చెప్పిన ఇంకొక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్. సో మనం ఎంతకాలం ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాం, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీ మీద నువ్వు పెట్టుకునే పెట్టుబడి చాలా ఇంపార్టెంట్. ఏవో 4 books కొన్నాం, ఆ బుక్స్ని చదివి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నాం, ఆర్ ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నాం, ఆర్ ఎల్స్ ఒక స్టాక్ మార్కెట్ గురించి స్టడీ చేశాను, ఆర్ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి స్టడీ చేశాను, ఎకానమీ గురించి నాలెడ్జ్ పెంచుకున్నాను. ఇలాంటి రకరకాల ఇన్వెస్ట్మెంట్, మ్యూజిక్ గురించి నేను నేర్చుకున్నాను, ఆర్ ఎల్స్ హెల్త్ని ఎలాగా కాపాడుకోవాలని నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా మోర్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ దెన్ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్. సో నిన్ను నువ్వు స్కిల్ఫుల్గా తయారు చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదొకటి మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ వీడియో లెంగ్త్ పెరిగిపోవడం కారణంగా కొద్దిగా ఫాస్ట్గానే వెళ్తున్నాను ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పబోతున్నానో అవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో సైకాలజీ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్.
ఎవరి సైకాలజీ అయితే సరిగ్గా ఉంటుందో వాళ్ళు స్టాక్ మార్కెట్లో అద్భుతాలు చూడగలుగుతారు. సో మీ మైండ్ సెట్టే మిమ్మల్ని రిచ్ ఆర్ పూర్ అనేది చేయగలుగుతుంది. సో రిచ్ పీపుల్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది, పూర్ పీపుల్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఇక్కడ కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ స్టాక్ మార్కెట్లో చూద్దాం ఫ్రెండ్స్. సాధారణంగా స్టూడెంట్స్ కానీ ఎవరైనా స్టాక్ మార్కెట్లోకి చాలా ఫాస్ట్గా ఎంట్రీ ఇస్తారు, ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోతారు అండ్ దే విల్ సీ లాసెస్. మీరు స్టాక్ మార్కెట్లోకి స్టార్ట్ అవుదామనుకుంటే ఏదో ఫాస్ట్గా వచ్చేయడం కాదు, మీరు కొంత హోంవర్క్ చేయాలి, స్టాక్ మార్కెట్ గురించి చదవాలి, దాన్ని స్టడీ చేయాలి, ఆ తర్వాతే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఈజ్ టు కంట్రోల్ ఎమోషన్స్. నీ ఎమోషన్స్ మీద నీకు కంట్రోల్ ఉండాలి. బాగా భయపడిపోవడం, బాగా అత్యాశ చూపించడం అనేది ఇక్కడ ఉండకూడదు. సో నీకు ఫెయిర్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. నీ ఎమోషన్స్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేక భయపడిపోతూ డిఫరెంట్ డెసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసేసుకుంటూ ఉంటే కనుక స్టాక్ మార్కెట్లో మనం రాణించలేము ఫ్రెండ్స్. అది మటుకు ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. వీ నీడ్ టు కంట్రోల్ అవర్ గ్రీడీ అండ్ ఫియర్. సో మన గ్రీడీనెస్, అత్యాశని, భయాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రీసెర్చ్ దెన్ బెటర్ స్టే అవే ఫ్రమ్ స్టాక్ మార్కెట్. మీకు గనక ఓపిక అనేది లేకపోయినా, మీరు ఎక్కువ రీసెర్చ్ అనేది చేయలేకపోయినా, మీరు స్టాక్ మార్కెట్ గురించి స్టడీ చేయలేకపోతున్నాం అనే మీ ఫీలింగ్ అయితే కనుక అసలు స్టాక్ మార్కెట్లోకి ఎంటరే అవ్వద్దు ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నాం అంటే మీకు పేషెన్సీ ఉండాలి, మీకు స్టడీ చేసే టైము ఉండాలి, స్టడీ చేసే కొంత నీడ్ కూడా ఉండాలి. ఆ సైకాలజీ మీకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, నెవర్ టెస్ట్ ద డెప్త్ ఆఫ్ ద రివర్ విత్ బోత్ ద ఫీట్. సో ఒక రివర్ యొక్క డెప్త్ని, లోతుని తెలుసుకోవాలంటే 2 ఫీట్స్ని అందులో పెట్టి టెస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. అలా చేస్తే మొత్తం మునుగుతాం. అలాగే స్టాక్ మార్కెట్లో నీ మొత్తం అమౌంట్ అంతా తీసుకొచ్చి అందులో ఇన్వెస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. దీంట్లో కొంత మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అది ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది నేను రాబోయే సిరీస్లో, రాబోయే లెక్చర్స్లో నేను చెప్తాను ఫ్రెండ్స్. సో నెవర్ టెస్ట్ డెప్త్ ఆఫ్ ద రివర్ విత్ బోత్ ద ఫీట్. నీ 2 కాళ్ళతో నది యొక్క లోతుని గ్రహించక, 1 ఫీట్ పెట్టి నీకు తెలిసిపోతుంది. 1 ఫీట్తో టెస్ట్ చేస్తే కనుక నీకు తెలిసిపోతుంది. ఇఫ్ సో యూ విల్ లూజ్ యువర్ మనీ అండ్ కాన్ఫిడెన్స్. స్టాక్ మార్కెట్లో ఒక్కసారి కాన్ఫిడెన్స్ కనుక మిస్ అయితే మళ్ళీ మీరు స్టాక్ మార్కెట్లోకి రీఎంట్రీ అవ్వలేరు. ఒక్కసారి కాన్ఫిడెన్స్ కనుక పోతే కనుక మీరు స్టాక్ మార్కెట్ని తిడతారు. స్టాక్ మార్కెట్ తప్పు కాదు ఫ్రెండ్స్, మనమే తప్పు. మీరు తీసుకునే డెసిషన్సే మీకు తప్పు తప్ప స్టాక్ మార్కెట్లో అసలు తప్పేమీ లేదు ఫ్రెండ్స్. చాలామంది ఇదేదో ఒక జోదం అనుకుంటారు. ఇది యాక్చువల్గా జోదం కాదు. స్టడీ చేయకపోతే జోదం, నాలెడ్జ్ లేకపోతే జోదం. ఏదో ఒక మన అదృష్టాన్ని నమ్ముకుంటూ ఇన్వెస్ట్ చేస్తే కనుక అది జోదం. అదర్వైజ్ స్టాక్ మార్కెట్ అనేది ఫుల్గా జోదం కాదు. ఇందులో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, జోదానికి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అది కూడా కొంత చెక్ చేసుకోవాలి. కానీ రియల్ టైం ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్లో చేసే వాళ్ళకి ఇది జోదం కాదనే విషయం తెలుస్తుంది. షార్ట్ టర్మ్లో మీకు జోదం కింద అనిపిస్తుంది. నెక్స్ట్, రెడీ టు సీ లాస్. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు అన్ని రోజులు మంచి రోజుల్లా ఉండదు. అన్ని రోజులు ఏదో కేక్ వాక్ లాగా అనే అవకాశం ఉండదు ఫ్రెండ్స్. కొన్ని సమయాల్లో ఈవెన్ మంచి కంపెనీల్లో కూడా మీరు లాస్ చూస్తూ ఉంటారు. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో లాస్ చూస్తూ ఉంటారు. దానికి గనక భయపడి మీ స్టాక్స్ అమ్మేస్తే కనుక మీరు మటుకు ఇబ్బందుల్లో పడతారు. యూ విల్ లూజ్ యువర్ మనీ. మన మేజర్ రూల్ నెవర్ లూజ్ యువర్ మనీ అనేదాన్ని మనం ఫాలో అవ్వలేం. సో మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ముందు రోజులు చాలా మంచివి అనేది విషయం తెలుసుకోవాలి. సో మీకు కొన్ని స్టాక్స్లో మీకు వాల్యూ లాస్లో కనబడుతున్నా భయపడకూడదు. ముందు రోజులు మంచివి అనేది తెలుసుకుని దాని ప్రకారంగా మనం భయపడి స్టాక్స్ని అయితే అమ్మకూడదు ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ అ క్రొకోడైల్ ఫెస్టివల్ అనేది మనం సరదాగా మనం వినే ఉంటాం. అలాగా ముందు మనకి మంచి
ఫెస్టివల్ ఆఫర్స్ కూడా ఉంటాయి స్టాక్లో, దాన్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ప్రిపేర్డ్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నీ మైండ్ ప్రిపేర్డ్నెస్ చాలా ఇంపార్టెంట్. నువ్వు స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, స్టాక్లో ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, ఏ స్టాక్ని సెలెక్ట్ చేద్దాం అనుకున్నా, ఎంత ప్రాఫిట్ కావాలి, నేను ఎంత లాస్ నేను బేర్ చేయగలను అనే ప్రతిదీ కూడా నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ బీ ఫ్లెక్సిబుల్ ఆల్ ద టైమ్. సో మన మైండ్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, మార్కెట్లో ఆ డెసిషన్కి తగ్గట్టుగా మార్కెట్ లేదనుకోండి, నీ డెసిషన్ చేంజ్ చేసుకోవడానికి కూడా నువ్వు కొంత ఫ్లెక్సిబుల్గా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మన మేజర్ రూల్ నెవర్ లూజ్ యువర్ మనీ. నీ మనీ నువ్వు లూజ్ కాకుండా నువ్వు కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండాల్సిన అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. డోంట్ బ్లైండ్లీ గో బిహైండ్ ఎనీ పర్సన్. సో మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి బోల్డ్ మంది టిప్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్లో, డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా డిఫరెంట్ టిప్స్ వస్తూ ఉంటాయి. మీరు అందరి మాటలు వినండి, కానీ నీ డెసిషన్ నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. అందరి మాటలు విను, నీ డెసిషన్ నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాఫిట్ కానీ లాస్ కానీ అది నీకు సంబంధించిందే తప్ప ఎవరినో బ్లేమ్ చేయడం అనేది చాలా తప్పు. ఈవెన్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా నేను ఏవైతే స్టాక్స్ చెప్తానో అది ఏవైతే నేను మాట్లాడతానో వాటిని బ్లైండ్గా నమ్మద్దు. మీ రీసెర్చ్ మీరు చేసుకోండి. నీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా దానికి కారణం నువ్వే, దానికి ఎవరూ బాధ్యుడు కాదు. ఎందుకంటే నీ చెయ్యి పట్టుకుని ఎవడూ నడిపించట్లేదు, నీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అంతే. ఆ ఇన్ఫర్మేషన్ని పాజిటివ్గా తీసుకుంటావా, నెగిటివ్గా తీసుకుంటావా, దాన్ని బ్లైండ్గా ఫాలో అవుతావా అనేది నీ మీద డిపెండ్ అవుతుంది. నీ ప్రాఫిట్లో నేను ₹1 ఆశించట్లా, నీ లాస్లో కూడా నేను ₹1 నేను నీకు తిరిగి ఇచ్చేది లేదు. ఆ విషయాన్ని మటుకు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది నాకే కాదు, ఎవ్వరు చెప్తున్నా స్టాక్ గురించి, మీ ఇంట్లో వాళ్ళు చెప్తున్నా, బయట వాళ్ళు చెప్తున్నా, ఫ్రెండ్స్ చెప్తున్నా, ఎవరిని ఫాలో అయినా కూడా ఏదైనా విషయాన్ని నీ ఓన్గా నువ్వు థింక్ చేసే స్టాక్ మార్కెట్లో నువ్వు పెట్టాల్సి ఉంటుంది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక బేసిక్ సైకాలజీ. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ఎంతకాలం నువ్వు స్టాక్ మార్కెట్లో ఉంటూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తావో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల యూ కెన్ గెయిన్ మోర్ అండ్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎక్స్పీరియన్స్ ఓన్లీ పేస్ ఇన్ స్టాక్ మార్కెట్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. సో ఎక్స్పీరియన్స్ అంటే బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో స్టాక్ మార్కెట్లో అంతా సక్సెస్సే ఇలాగే ఉంటుందని అనుకోకండి ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో మీకు తెలియని జర్క్స్ చాలా ఉంటాయి. అవన్నీ ఫేస్ చేయాలంటే మీకు ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్ మీరు తక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి తప్ప బల్క్గా ఇన్వెస్ట్ చేస్తూ ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలని మటుకు ప్రయత్నించకండి. వన్ హూ లెర్న్స్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ వైజ్ మ్యాన్. ఎవరైతే స్టాక్ మార్కెట్లో బోల్డంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారో వాళ్ళ యొక్క మాటలు విని ఆర్ వాళ్ళ యొక్క సజెషన్స్ విని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మీరు ఒక గైడింగ్ ఇష్యూ కింద తీసుకుని మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కనుక మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్. బట్ స్టడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వాళ్ళ గైడ్లైన్స్ని అది రీజనబుల్గా ఉందా, రియలిస్టిక్గా ఉందా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దెన్ ఓన్లీ ఇన్వెస్ట్. ఓకే, నెక్స్ట్. సో ఎవరైతే పక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు ప్రాఫిట్ పొందుతారో వాళ్ళు వైజ్ మ్యాన్, బాగా తెలివైన వాళ్ళు. వన్ హూ లెర్న్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ హీజ్ ఏ ఫూల్. ఎవరైతే వాళ్ళ ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసుకుని ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యి దానివల్ల వాళ్ళు ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే వాళ్ళు ఫూల్ అంటారు అన్నమాట, వాళ్ళని ఫూల్ అంటారు. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ కింగ్. సో మీకు స్టాక్ మార్కెట్లో మీరు కింగ్ అవ్వాలనుకుంటే ఇన్ఫర్మేషన్ బాగా ఫాలో అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద థింగ్ మీకు స్టాక్ మార్కెట్లో స్టాక్ వాల్యూ పెరగడం తగ్గడం, అసలు మార్కెట్లో ఓవరాల్ పొజిషన్, ఎకానమీ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా. ఇక్కడ ఇన్ఫర్మేషనే మీకు వెల్త్ అనమాట. సో మీకు ఒక న్యూస్ తెలిసిందనుకోండి,
ఆ స్టాక్ మీద ఆ న్యూస్ యొక్క ప్రభావం, ఆ న్యూస్ యొక్క ప్రభావం ఏ స్టాక్స్ మీద ఉంటాయి అనే మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక మీరు అనలైజ్ చేయగలిగితే యూ కెన్ బికమ్ ఎ కింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. బీ ఫ్లెక్సిబుల్ టు లెర్న్ న్యూ థింగ్స్. సో లెర్నింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫ్లెక్సిబుల్గా ఉండాలి. రిజిడ్గా ఉండిపోయి నేను ఇలాగే వెళ్తాను అనుకుంటే కనుక స్టాక్ మార్కెట్లో సక్సెస్ పోతారు. స్టడీ బిజినెస్ అండ్ సొసైటీ. వీ నీడ్ టు స్టడీ ద సొసైటీ. సొసైటీలో జరుగుతున్నవి, సొసైటీలో బిజినెస్ ఎలా జరుగుతుంది, అసలు సొసైటీలో పీపుల్ ఎలా ఉన్నారు, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది, ఒక మాబ్ ఆర్ లేకపోతే ఒక మాస్, ఓకే, సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా థింక్ చేస్తారు అనేవన్నీ కూడా మీకు అర్థం చేసుకోగలిగితే ఫ్రెండ్స్ మీరు ఈజీగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ని చూడగలరు. స్టాక్ మార్కెట్లో డబ్బులు పోకుండా ఉండాలంటే లాంగ్ టైం మీరు ఇన్వెస్టెడ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం యూ నీడ్ టు బీ గుడ్ ఇన్ యువర్ సైకాలజీ. మీ మైండ్ సెట్టే మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అప్పటికే చాలా లెంగ్త్ అయిపోవడం వల్ల నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మిగతా ఇష్యూస్ నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ కనుక విజిట్ చేస్తే కనుక ఈ ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి మీకు ఒకవేళ ఈ కంటెంట్ కనుక బాగుందా లేదా అనేది కామెంట్స్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.